మీరు బయట నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్లారు? ఏం లేదక్కి, గౌరీ గారు ఇప్పుడే ఒక సాహస యాత్ర ముగించుకుని వచ్చారు. సాహస యాత్రనా? ఊరుకోండి సార్, మేడం ఇప్పటికే చాలా భయపడిపోయారు. ఇప్పుడు నేనేమన్నాను బాబాయ్, ఆవిడ సాహస యాత్రకి వెళ్తేనే కదా మనం సైనికుల్లో వెళ్ళాం, అదే అన్నాను. అక్కడ బానే ఉన్నారుగా, ఇక్కడికి వచ్చాకెందుకు నిజం చెప్పకుండా అలా ఏడు మొహం పెట్టారు? అయ్యో ఊరుకోండి, అసలు ఏం జరిగింది? మేడం ఆ ఓనర్ మాటలు విని సమయానికి సార్ వెళ్లకుండా ఉంటే చాలా ప్రమాదం జరిగేది. మై గాడ్, అంత బ్లైండ్ గా అతని మాటలు ఎందుకు నమ్మారు? చెల్లెలకి జాబ్ ఇస్తానంటేను వాటెవర్, తెలియని ప్లేస్ కి ఒంటరిగా వెళ్ళకూడదు కదా. అలా చెప్పకి, అయినా సెల్ఫిష్ గా ఆలోచిస్తే అన్నీ ఇలాగే జరుగుతాయి. ఊరుకోండి, బాధపడకండి. గాడ్ ఈస్ గ్రేట్, మీకేం కాలేదు, అది చాలు. అమ్మా గౌరీ, ఆర్ యు ఓకేనో? ఫ్రెండ్, జరిగిన విషయం మీకు తెలుసా? యాదగిరి ఫోన్ చేస్తేనే నేను హడావుడిగా వచ్చానక్కి. చూసారా గౌరీ గారు, మీరు చేసిన తెలివి తక్కువ పనికి మొత్తం ఎంతమంది టెన్షన్ పడుతున్నారో. శంకర్, రియల్లీ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నువ్వు లేకపోతే గౌరీ ఏమైపోయి ఉండేదో. అమ్మా గౌరీ, నువ్వు కాస్త అలర్ట్గా ఉండాలి. సండే సారు, ఈవిడి దగ్గరున్న గయ్యాళితనం అంతా నా మీదే చూపిస్తుంది. నేను ఒక్క మాట ఇలా అన్నాననుకోండి, తోక తొక్కిన పావులాగా బుస్సు బుస్సు అని నా మీదకి లేస్తుంది. ఆ రౌడీ ఏదో రెండు పీకొచ్చు కదండి, ఊరికే హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుందండి ఆవిడక్కడ. మీరు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. గౌరీ గారిని మీరే సముదాయించాలి. భయపడకండి అని చెప్పండి. ఓ, సముదాయించాలా? అంతే కదా. ఓకే గౌరీ గారు, మీరు ఇక్కడే ఉండండి, వేడి వేడి అలాంటివి పట్టుకొస్తాను, రిఫ్రెష్ అయిపోతారు. ఓకేనా? ఉండండి. సముదాయించమంటే టీ తీసుకొని వస్తారంటారేంటి? చూడకి, మనకి ఫార్మల్ గా బిహేవ్ చేయడం సెట్ కాదు. నేనున్నాను, నీకేం కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను, ఇలాంటివన్నీ మన వల్ల కాదు.